హాయ్, దిస్ ఈజ్ చంద్రమోహన్. నేను రాధా మూవీ డైరెక్టర్ని. ఈ మే 12th ఈ ఫిలిం రిలీజ్ అవుతుంది. సో ప్లీజ్ గో అండ్ వాచ్. సినీ పరిశ్రమలోకి మీ ఎంట్రీ ఎలా జరిగింది? నేను యాక్చువల్గా లాంగ్ బ్యాక్ ఐ వాజ్ 21 ఏడీగా ఫస్ట్ ఇక్కడికి వచ్చేసాను. దాని తర్వాత సూర్య మూవీస్లో, తర్వాత కరుణాకరన్ గారి దగ్గర అట్లా వర్క్ చేశాను. కరుణాకరన్ గారి సినిమా ఉల్లాసం ఉత్సాహం, డార్లింగ్ వాటికి అసోసియేట్గా డార్లింగ్ ఈ బ్యానర్లోనే వర్క్ చేశాను. దాని తర్వాత ఇంకా ట్రయల్స్లో అలా కొన్ని రౌండ్లు తిరిగి ఆఖరికి శర్వానంద్ గారిని మీట్ అవ్వడం జరిగింది. సో రాధా హ్యాపీ. ఈ రాధా సబ్జెక్ట్ శర్వానంద్ గారు అనుకునే మీరు చేశారా, లేకపోతే ఒక హీరోని కంపల్సరీ మైండ్లో పెట్టుకునేది మీరు ఈ సబ్జెక్ట్ తయారు చేసి ఉండొచ్చు? అంటే యాక్చువల్గా బేసిక్గా ఇప్పుడు యాస్పైరింగ్ డైరెక్టర్స్ ఎవరున్నా ఒక 2-3 కథలు ఉంటాయి. సో అందులో నా దగ్గర రాధా స్టోరీ చాలా రోజుల నుంచి ఉంది. సో శర్వానంద్ గారికి కథ చెప్పే ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఈ స్టోరీ చేస్తే బాగుంటుందని చెప్పి నేను పిక్ చేసుకుని ఆ కథను చెప్పడం జరిగింది. ఆయనకి ఇమ్మీడియట్గా క్యారెక్టరైజేషన్ అదంతా బాగా నచ్చి ఇమ్మీడియట్గా చేస్తున్నాం అని చెప్పేసి అన్నారు. అలాగే ప్రసాద్ గారు, బాపినీడి గారు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించారు. బాగుంది స్టోరీ, మనం చేద్దాం అని చెప్పేసి. సో విత్ ఆల్ దీస్ పీపుల్ కోఆపరేషన్ రాధా సెట్ అయిపోయింది. ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్కి మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. ట్రైలర్లో శర్వానంద్ గారు పోలీస్ గెటప్లో ఒక డిఫరెంట్ వాడు. ఇప్పుడు దాకా శర్వానంద్ గారు అనేప్పటికీ ఒక లవర్ బాయ్ లాగా, ఒక ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా ఇలా డిఫరెంట్ క్యారెక్టర్స్ అయితే చేశారు. ఇప్పుడు ఫస్ట్ టైం యాజ్ ఎ పోలీస్ డిపార్ట్మెంట్లో క్యారెక్టర్. శర్వానంద్ గారితో అసలు ఈ క్యారెక్టర్ మీరు ఎలా అనుకున్నారు ఫస్ట్? యాక్చువల్గా ఈ ఫిలింకి కిక్కే ఆ క్యారెక్టరైజేషన్. అంటే ఒక కృష్ణుడు పోలీస్ గెటప్ వేస్తే అలా ఉంటుంది. సో ఒక కృష్ణుడు అప్పట్లో టీజర్లో అదే ఉంటుంది, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి. అప్పట్లో కృష్ణుడు పుట్టాడు, ఇప్పుడు పోలీసుడు పుట్టాడు. సో పుడితే ఏం చేశాడు? ధర్మాన్ని, కృష్ణుడు గెలిపించింది ధర్మాన్ని. ఈ కృష్ణుడు ధర్మాన్ని ఎలా గెలిపించాడు? సో ఇదేదైతే ఈ కృష్ణుడి క్యారెక్టరైజేషన్ ఉందో అది ఆ ఫిలింకి ఒక కిక్ అండి అది. సో ఆ క్యారెక్టర్ ఏంటంటే, అంటే కృష్ణుడు అనేది మోస్ట్ రొమాంటిక్ థింగ్. అంటే అతను చేసే లీలలు కానీ, అంటే ఆయనలో ఎంటర్టైన్మెంట్, ఆయనలో ఉన్నంత ఎంటర్టైన్మెంట్ అసలు ప్రతి ఒక్కరికి ఇష్టం కృష్ణుడు అండి బేసిక్. ఎందుకంటే అమ్మాయిలతో, గోపికలతో అతను ఉండే థింగ్ కానీ, లేకపోతే అతను ధర్మాన్ని గెలిపించే విధానం. అంటే కృష్ణుడు ఎప్పుడు ఆయుధం పట్టాడు, ఆలోచనతోనే కొడతాడు. సో ఈ థింగ్స్ అన్నీ చాలా కొత్తగా ఉంటాయి. అవే థింగ్స్ని శర్వా గారితో పోర్ట్రేట్ చేసినప్పుడు ఫిల్మ్లో అది కనబడుతుంది. అదే మీరు చూసిన థియేటర్కల్ ట్రైలర్లో కానీ ఎక్కడైనా కంప్లీట్ ఫిల్మ్ అంతా ఆ క్యారెక్టరైజేషన్ బేస్లో ఉంటుందండి. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కొంతమంది క్రిటిక్స్ ఈ ట్రైలర్ని గబ్బర్ సింగ్ లాగా ఉంది, గబ్బర్ సింగ్తో పోల్చారు. మీకు కూడా చాలా రిపోర్ట్స్ వచ్చి ఉంటాయి, మీకు బెస్ట్ కాంప్లిమెంట్స్ వచ్చి ఉంటాయి. మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ షేర్ చేసుకోండి. కాంప్లిమెంట్స్ అంటే చాలా వచ్చాయి. అంటే ఫస్ట్ గబ్బర్ సింగ్తో పోల్చారు అన్నారు కదా, అది ఎందుకంటే మేబీ అందులో అమ్మాయి అంటే పడుతుంది అలా ఉంది కదా. సో నా ఫిలింలో ఆ అమ్మాయి అగ్గండి, ఎవరికి పడదు అంటే ఇంకా ఎవరికి పడలేదన్నమాట. సో ఇలాంటిది ఏదైనా ఒకటి కనిపించి మేబీ దానివల్ల కానీ గబ్బర్ సింగ్కి మా ఫిలింకి చాలా వేరియేషన్ ఉంది. బికాజ్ అది పవర్ ప్యాక్డ్, అది ఫుల్ హై మసాలా. మాదేంటంటే ఒక ఎంటర్టైన్మెంట్. అంటే ఒక కంప్లీట్ ఫ్యామిలీ వచ్చి సరదాగా కూర్చొని ఒక 2 గంటల సేపు హ్యాపీగా నవ్వుకొని చూసి వెళ్ళిపోయే ఒక సినిమా. ఏజ్ జోనర్ ఆడియన్స్ని టార్గెట్ చేసి ఈ సినిమాని చేశారు. ఏజ్తో సంబంధం లేదండి. ఎందుకంటే కృష్ణుడికి ఫలానా వాళ్ళే ఆరాధించాలనో ఫలానా వాళ్ళే ఇష్టపడాలని ఏం లేదు. సో బేసిక్గా ఈ ఫిలిం చిన్నపిల్లల నుంచి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఎందుకంటే ఆ లవ్ స్టోరీ కానీ, ఆ చిన్న ఫన్ ఎలిమెంట్స్ కంప్లీట్గా అంటే టువర్డ్స్ అంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఒకటే కాదండి. మీ ఫిలింలో బేసిక్గా పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా ఉంటాయి, గుడ్ అండ్ బ్యాడ్ చాలా ఉంటాయి. బేసిక్గా చాలా ఫిలిమ్స్లో హై మసాలా పేజీలు డైలాగులు ఇట్లా చాలా ఇవి ఉంటాయి. బట్ మేమేంటంటే వీఆర్ షోయింగ్ గుడ్ సైడ్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్. అంటే ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఆ ప్రాబ్లము మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఏంటి అని ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేస్తే అక్కడికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా ఏంటి అని వాళ్ళు బేరీ చేసుకొని ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎట్లా వస్తారు. కానీ ఒక పోలీస్ 100కి డైల్ చేస్తే నువ్వు ఎలాంటి ప్రాబ్లంలో ఉన్నా, నీతో ఎలాంటి రిలేషన్ లేకపోయినా, మీకు అవసరమైన చోటుకి అతను ఏం ఆలోచించకుండా మిమ్మల్ని సేవ్ చేయాలనే ఒక ఉద్దేశంతో వస్తాడు. సో అంతకన్నా గొప్ప నేచర్, అంటే అంత గొప్ప నేచర్ ఉన్న డిపార్ట్మెంట్ అది. సో ఆ డిపార్ట్మెంట్లో ఉన్న గుడ్ సైడ్ని మేము చూపిస్తున్నాం. శర్వానంద్ గారితో వర్క్ ఎక్స్పీరియన్స్
సూపర్బ్ అండి. ఆయన ఫస్ట్ కథ విన్నప్పుడు ఆయనకి చాలా అద్భుతంగా నచ్చింది. నచ్చాక వెంటనే ఇమ్మీడియట్గా చేద్దాం అన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మధ్యలో శతమానం భవతి వల్ల కొంచెం మాది డిలే అయింది. ఆ ఫిల్మ్ పెద్ద సక్సెస్ అయింది, నేషనల్ అవార్డు తెచ్చింది. ఈ గ్యాప్లో మేము షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా ఆయనకి బాగా ప్రతిరోజు మంచి ఎనర్జీతో వచ్చేవాడు. ఈరోజు ఏంటి కొత్తగా ఏం చేస్తున్నాం, లవ్ చేసేవాడు షూట్ని. సో ఇట్స్ అ వెరీ ఫన్ ఎక్స్పీరియన్స్, ఫన్ లవింగ్. ఐ మీన్ వర్కింగ్ విత్ హిమ్ ఈజ్ లైక్ ఎనీథింగ్ ఎల్స్. వీ లవ్ ద షూట్. మీ ఫస్ట్ మూవీయే ఒక బిగ్ బ్యానర్, ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన బివిఎస్ ప్రసాద్ గారు లాంటి ప్రొడ్యూసర్ దొరకడం, ఆయన ఇలాంటి సపోర్ట్ మీకు ఇచ్చారు. నిజంగానే అదృష్టం ఉండి, అంటే చాలా తక్కువ మందికి దొరుకుతుంది అలాంటి అదృష్టం. బేసిక్గా పెద్ద బ్యానర్లో ఒక మంచి పెద్ద హీరోతో వర్క్ చేయడం అనేది, ఒక కొత్త డైరెక్టర్కి దొరకడం అనేది నిజంగా అదృష్టం. అది నాకు దొరికింది. ఇంకా పెద్ద బ్యానర్ అనేసరికి వాళ్ళు ఆల్రెడీ చాలా ఫిల్మ్స్ చేసి ఉంటారు. సో మన రిక్వైర్మెంట్ ఏంటి, ఏం చేయాలి, ఇది కావాలి అంటే ఆటోమేటిక్గా వాళ్ళు దాన్ని ప్రొవైడ్ చేస్తారు. సో ఇట్స్ ఈజీ అండి. ఈ మూవీలో అసలు స్టోరీ ఏంటి అంటే, పోలీస్ టైప్ సబ్జెక్టులు చాలా వచ్చాయి, కామెడీ వచ్చినాయి, సీరియస్ వచ్చినాయి, రొటీన్గా ఈ సబ్జెక్ట్ అనేది చాలా మన ఇండస్ట్రీ స్టార్ట్ అయిన దగ్గర, సినిమా స్టార్ట్ అయిన దగ్గర చాలా జోనర్స్లో వచ్చింది. మీరు కొత్తగా ఏం చెప్పాలనుకుంటున్నారు? అదే నేను మీకు ముందు చెప్పినట్టు, జనరల్గా పోలీస్ అంటే ఇప్పుడు కొడితే గాల్లో ఎగిరి, లేకపోతే పోలీస్ అది చాలా ఉంటాయి. అలా ఒక్కో ఫిల్మ్ ఒక్కో హీరో ఒక్కొక్కలా చూపించారు ఇంతవరకు. నేను కొత్తగా ఈ ఫిల్మ్లో ఏం చూపిస్తున్నానంటే, కృష్ణుడు పోలీస్ అయితే ఎలా ఉంటుంది, హౌ హీ డీల్స్ విత్ ద థింగ్స్. సో ఆ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో అది కొత్తగా ఉంటుంది. పోలీసులు అన్ని దీనిలో ఫైట్లు అలానే కాకుండా క్యూట్గా చిన్నపిల్లాడు కూడా ఈ పోలీస్ నర్రాడు, మన పోలీస్ రబ్బలే ఉన్నాడు రా అంటే, ఇప్పుడు ఆయన డైలాగులు కూడా అలాగే ఉంటాయి. సార్ మీరు పోలీస్ అయ్యండి దొంగతనం చేయొచ్చా అంటే, అరే కృష్ణుడు అంతటి వాడే దొంగతనం చేసినాడు మన వాళ్ళు ఎక్క అంటారా, లోక్ కళ్యాణం కోసం ఇలాంటివన్నీ తప్పరా అంటే, శంకర్ అంటే లోక్ కళ్యాణమా మీ కళ్యాణమా. సో ఆయన బేసిక్ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఇది ఏదైతే పార్ట్ ఉందో ఫిల్మ్లో, ఇది డెఫినెట్గా ఆడియన్స్ చూసేటప్పుడు ఫ్రెష్గా ఫీల్ అవుతాడు. ఆయన వే హీ యాక్ట్స్ విత్ ద పీపుల్. హీరోయిన్ని చూసినప్పుడు ఇప్పుడు బేసిక్గా కృష్ణుడు అంటేనే ఆ రొమాన్స్ అది ఉంటుంది. సో ఈ అమ్మాయి లావణ్య త్రిపాఠి, సో వీళ్ళిద్దరి మధ్య క్యూట్ లవ్ స్టోరీ ఉంది. ఆ లవ్ స్టోరీలో కానీ తర్వాత వాళ్ళు కలిసే సీన్స్ కానీ ఇవన్నీ కొత్తగా ఉంటాయి. ఆడియన్స్ చూసేటప్పుడు వాళ్ళు ఒక చిన్న ప్లెజెంట్గా ఫీల్ అవుతారు. విజువల్గా ప్రతి ఫ్రేమ్ కూడా ఒక వండర్లా ఉంది, ప్రతి ఫ్రేమ్ కూడా చాలా బాగుంది. యాజ్ ఏ సినిమాటోగ్రఫీ గురించి కార్తిక్ ఘట్టమనేని, అతను ఫిల్మ్ ఆల్రెడీ ఎక్స్ప్రెస్ రాజా, ప్రేమమ్మాయి చేశారు, కార్తికేయ అవి. సో అతను ఈ ఫిల్మ్ కెమెరామెన్. అండ్ ఆబ్వియస్లీ తను ప్రేమంలో ఎలాగుందో అలాగే ఈ ఫిల్మ్ కూడా తనకు మంచి పేరు వస్తుంది, చాలా బాగా వర్క్ చేశాడు. సో ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హిమ్. లావణ్య త్రిపాఠి గారిని అంటే ఈ సినిమా అనుకున్న తర్వాత ఈ క్యారెక్టర్ లావణ్య త్రిపాఠి గారే సెలెక్ట్ అవుతారు అనుకున్నా, ఇంకెవరినైనా అనుకుని లేకపోతే డేట్స్ లేక ఏమైనా లావణ్య త్రిపాఠిని పెట్టడం జరిగిందా? అంటే బేసిక్గా కృష్ణుడు అని చెప్పి శర్వా గారు ఫిక్స్, రైట్. ఇప్పుడు పక్కన రాధ కావాలి అంటే, ఈ ఫిల్మ్లో హీరో పేరు రాధ, హీరో పేరు రాధాకృష్ణ, అమ్మాయి పేరు రాధ. సో కృష్ణుడి పక్కన రాధ కావాలి. సో రాధ ఎవరైతే బాగుంటుందని ఫస్ట్ ఆలోచించినప్పుడు ఈ అమ్మాయిని అనుకున్నప్పుడు మాత్రం అందరూ కంప్లీట్ టీం అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది, అందులో డౌటే లేదు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అనుకున్నాం. అలాగే ఆ అమ్మాయి సెట్కి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు, అంటే ఈ ఫిల్మ్లో తను ఏంటంటే అంత వేరియేషన్ ఉంటుంది. మీరే చూస్తారు, అన్ని సాంగ్స్ రిలీజ్ అవుతున్నాయి. ఈరోజు ర్యాబిట్ పిల్ల సాంగ్ రిలీజ్ అయింది, నెక్స్ట్ వన్ క్రిష్ సాంగ్లో కానీ లేకపోతే చూపులతో సాంగ్లో కానీ ఆ అమ్మాయి దగ్గర ఆ చిన్న వేరియేషన్స్ ఏవైతే ఉన్నాయో చాలా కొత్తగా ఉంటుంది. అంటే తను ఈ ఫిలింలో డెఫినెట్గా రెస్ట్ ఆఫ్ ద ఫిలిమ్స్ కన్నా ఈ ఫిలింలో ఆ అమ్మాయి డెఫినెట్గా ఇంకా వెరైటీగా కనబడుతుంది. ఆడియో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. అవును, ఆడియో గురించి రతన్ ఈ ఫిల్మ్ మ్యూజిక్ డైరెక్టర్. రతన్ యాక్చువల్గా దీని ముందు చేసినవన్నీ 2 క్లాసిక్ మూవీస్, అంటే క్లాసికల్ కైండ్ ఆఫ్ టచ్ ఉంటుంది, మెలోడీ టచ్, అందాల రాక్షసి కానీ ఎవడే సుబ్రహ్మణ్యం కానీ. ఇది చిన్న సెమీ మాస్తో ఉంటూ ఆ క్యారెక్టరైజేషన్తో వెళ్ళే సినిమా. సో ఫస్ట్ ఏంటంటే ఎలాగో స్టోరీలో చిన్న మాస్ ఉంది, సో ఆ చిన్న మెలోడీ ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్ బాగుంటుందని చెప్పేసి హీరో గారు నేను అందరూ అనుకొని రతన్ని అప్రోచ్ అయ్యాను.
రతన్ ఫస్ట్ స్క్రిప్ట్ అంటే సార్ ఇలాంటి స్క్రిప్ట్ నేను చేయాలనుకుంటున్నాను సార్, ఎందుకంటే ఇది నాకు కొత్తగా ఉంటుంది, నేను డెఫినెట్గా మంచి మ్యూజిక్ ఇస్తాను అన్నాడు. ఆ రోజు ఏదైతే చెప్పాడో అలాగే నీట్గా ఈరోజు మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఈరోజు 4 సాంగ్స్ కూడా అందరూ బాగున్నాయి అంటున్నారు. మీరు ఎంత కష్టపడి చేసిన సినిమా ఎడిటింగ్ అనేది చాలా ముఖ్యంగా పోషిస్తుంది. ఆ విధంగా చూసుకుంటే మీ ఎడిటర్ గురించి కోటగిరి వెంకటేశ్వర గారు, మేమందరం చంటి గారు అని పిలుస్తాం. ఈ ఫిలింకి మొన్న యాక్చువల్గా మాట్లాడుకున్నప్పుడు ఒక ఆయన అంటున్నారు, సార్ మీ ఫిలింకి ఆయన ఇచ్చినన్ని డేట్స్ మిగతా ఫిలిం చాలా తక్కువ ఉంటారు, ఎందుకంటే ఆయన చాలా పర్సనల్ కేర్ తీసుకుని ఈ సినిమా బాగా రావాలి అని చెప్పి ఆయన కూర్చొని ప్రతీదీ ఆయన చూసి చెక్ చేసి ఓకే చేశాడు. సో నిజంగా ఆయన చాలా వర్క్ చేశారు. అది నేను అందరం అదే ఫీల్ అయ్యాం. అంటే ఆయన అంత ఇంట్రెస్ట్ ఫ్రమ్ ద డే 1 రష్ వచ్చిన ఫస్ట్ డే ఆయన చూసి బాగుంది చంద్రమోహన్, బాగానే చేస్తున్నావు, గుడ్, ఇలా ఇది ఓకేనా అని చెప్పిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఆయన ఏ రోజు మా ఫిలిం వదలలేదు. వెన్నంటుంటే అట్లా సపోర్ట్ ఇస్తూనే ఉన్నాడు ఆయన. ఈరోజు ఫైనల్ అవుట్పుట్ చూసుకుంటే స్మూత్గా కట్ చేశారు. అది తెలుస్తుంది. అంటే అంత ఎక్స్పీరియన్స్ టెక్నీషియన్, ఈ వర్క్డ్ ఫర్ సో మెనీ బిగ్ మూవీస్. ద ఎక్స్పీరియన్స్ నాలాంటి ఒక కొత్త డైరెక్టర్కి చాలా హెల్ప్ అయింది. సో డెఫినెట్గా ఆయన అద్భుతమైన వర్క్ చేశారండి. ట్రైలర్లో చూసుకుంటే లొకేషన్లు అన్నీ కూడా ఒక పల్లెటూరు వాతావరణాన్ని తలపిస్తూ ఒక చాలా అందంగా ఉన్నాయి. లొకేషన్లు ఎక్కడెక్కడ చిత్రీకరించారు? హైదరాబాద్లో షూట్ చేసాం. దాని తర్వాత రాజమండ్రిలో విలేజ్ ఎపిసోడ్స్ అవి కొన్ని షూట్ చేసాం. దాని తర్వాత ఇటలీలో ఒక సాంగ్ షూట్ చేసాం. బేసిక్గా రాజమండ్రి ఎపిసోడ్స్ అదంతా లవ్, అదంతా ఆ సీన్స్ అన్నీ ఉంటాయి. సో చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి ఆ ఎపిసోడ్స్ అన్నీ. మీరు చిత్రీకరణ జరిపే టైంలో ఎన్నో ఒక జరిగిన ఇన్సిడెంట్, మర్చిపోలేని ఒక జరిగిన ఇన్సిడెంట్స్ ఉంటాయి కదా? మర్చిపోలేదంటే అంటే బేసిక్గా ప్రతి డైరెక్టర్కి ఫస్ట్ డే షూట్ అనేది డెఫినెట్గా గూస్ బంప్స్ ఉంటుంది. ఎట్లా చేస్తాం ఏంటి అనేది. ఆబ్వియస్గా ఫస్ట్ డే నేను మైక్ పట్టుకొని నా ఆర్టిస్టుల ముందు, నా టెక్నీషియన్స్ అందరి ముందు నిలబడి ఐఎమ్ సో అండ్ సో నేను ఈ ఫిలిం చేస్తున్నాను, సో మీ అందరి సపోర్ట్ నాకు కావాలని చెప్పిన రోజు. అట్ ద సేమ్ టైం ఫిలిం జరుగుతున్నప్పుడు ఆ లవ్ ఎపిసోడ్స్ రాజమండ్రిలో షూట్ చేస్తున్నప్పుడు ఏదైతే ఎపిసోడ్స్ షూట్ చేసాం అప్పుడు అసలు యూనిట్ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేసాం. అలా చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయండి. వి ఎంజాయ్డ్ ఎ లాట్. ప్రస్తుతం మన సినీ ఇండస్ట్రీ చూసుకుంటే ఒక డిఫరెంట్ జోనర్లోకి వెళ్ళబోతున్నాం. అదే క్రిష్ గారు కానివ్వండి, రాజమౌళి గారు కానివ్వండి, ఒక తెలుగు సినీ పరిశ్రమనే నెక్స్ట్ మా సత్తా ఇది అని చాటి చెప్పిన దర్శకులు అని చెప్పొచ్చు. ఇప్పుడు చాలామంది దర్శకులు వస్తున్నారు. అంటే కొంతమంది రొటీన్కి ఎప్పుడు లాగానే రొటీన్గా ఆలోచించి సినిమాలు తీస్తున్నారు, కొంతమంది డిఫరెంట్గా ప్రయత్నిస్తున్నారు, కొంతమంది ఇలా రాజమౌళి గారు, క్రిష్ గారు లాగా ఒక డిఫరెంట్ థాట్స్తో డిఫరెంట్గా సినిమాలు తీసి తెలుగు వాళ్ళు అంటే ఒకప్పుడు అంటే తెలుగు వాళ్ళకి సినిమాలు అంటే ఇది అని ఒక ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు రాజమౌళి గారితో సినిమా పరిశ్రమలో తెలిసింది. అలా మీరు కూడా డిఫరెంట్గా అంటే ఇలాంటి సినిమాలతో పాటు ఇలా చేయాలి, ఇలాంటి సినిమాలు చేయాలి, నేను కూడా ఒక బాహుబలి లేకపోతే ఒక శతకర్ణి, ఇలా మీకు కూడా ఏమన్నా ఆలోచనలు ఉన్నాయా? బ్రదర్ ఫస్ట్ సినిమా బ్రదర్, ఎందుకు చెప్పండి బాహుబలితో పోల్చడం? స్టెప్ బై స్టెప్ మన వల్ల ఏం చేయగలదు చేద్దాం. అంటే బాహుబలి గురించి అంటున్నారా? నిజంగా ప్రతి తెలుగువాడు రొమ్ముని ముందుకిలా పెట్టి గర్వంగా ఫీల్ అయ్యే సినిమా. నిజంగా రాజమౌళి గారు కానీ, క్రిష్ గారు కానీ, ఈ మధ్యన వస్తున్న సినిమా, తెలుగు సినిమా పరిశ్రమ ఏదైతే ఉందో అందరూ గర్వించదగ్గ పరిణామాలు ఇవన్నీ. రియల్లీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అండ్ ఇంకా నా వర్క్ అంటారా, ఏదో ఇప్పుడే ఒక చిన్న అలా రోడ్డు మీద వెళ్తుంటే ఓ బస్సు వచ్చింది, ఆ రన్నింగ్ రేస్లో ఎక్కా, ఆ ఫుట్బోర్డ్ మీద ఉన్నా, సినిమా హిట్ అయితే లోపలికి వెళ్తా, ఆ తర్వాత ఏదో ఒక సీట్ దొరుకుతుంది, దాని తర్వాత ఆలోచిద్దాం ట్రైను ఫ్లైట్ అన్నీ. ఇప్పుడు ఎందుకు చెప్పండి? మీ తదుపరి చిత్రాల గురించి? నెక్స్ట్ ప్రపోజల్స్ ఉన్నాయండి, వర్క్ చేస్తున్నాం. అంటే స్క్రిప్టే కదా అన్నిటికీ ముఖ్యం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ ఫిల్మ్ మీదే నేను కంప్లీట్గా కాన్సన్ట్రేట్ చేసా. ఈ ఫిల్మ్ రిలీజ్ అయ్యాక నెక్స్ట్ ఫైనల్ అయ్యాక నేను చెప్తాను. ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించిన నటీనటుల గురించి? ఈ ఫిల్మ్లో రుక్మిణి క్యారెక్టర్లో అక్ష ఉంది. అండ్ తను ఒక చిన్న గెస్ట్ అపిరెన్స్, జస్ట్ లైక్ సింపుల్ అండ్ క్యూట్ సాంగ్, అంత బాగుంటుంది.
అట్ ద సేమ్ టైం చాలా ఎక్స్పీరియన్స్డ్ చాలా సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. వీళ్ళకి కోట శ్రీనివాసరావు గారు ఉన్నారు, రవికిషన్ గారు ఉన్నారు, అండ్ ఆశీష్ విద్యార్థి, అండ్ శకలక్ శంకర్, సప్తగిరి, బ్రహ్మాజీ గారు, ఇంకా ఇలా అలీ గారు. సో చాలామంది ఆర్టిస్టులు ఫిల్మ్లో ఉన్నారు. సినీ పరిశ్రమలోకి రావడానికి ఏ పేరెంట్స్ కూడా ఒప్పుకోరు. బేసిక్గా సినిమాపై ఉన్న ఒక అభిప్రాయం అయితే అదే. ఆ విధంగా చూసుకుంటే మీ పేరెంట్స్ మీకు ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు? యాక్చువల్గా వాళ్ళకి ఇండస్ట్రీకి అంటే సినిమాలు వాళ్ళు కూడా చూడరు, అంత ఆలోచన ఏం లేదు వాళ్ళకి. సో మరి నాకు సినిమాలు అంటే ఇష్టం అని చెప్పి ఒక టైంలో ఇదే నా కెరీర్ అని ఫిక్స్ అయిపోయాను. ఆ ముందు మా మదర్కి చెప్పాను, అమ్మ ఇలాగా సినిమాల్లో ట్రై చేద్దాం అంటే ఎందుకు లేరా అని వాళ్ళు భయపడ్డారు. తర్వాత వాళ్ళని కన్విన్స్ చేసి లేదు నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నేను వెళ్తాను, కొన్నాళ్ళు టైం ఇవ్వన్నా. సో సరే ఓకే వెళ్ళని చెప్పేసి షీ రియాక్టెడ్ వెరీ పాజిటివ్లీ. సో ఆ తర్వాత వచ్చాక అసలు కథ మొదలైంది. నాకు అర్థమైంది ఏంటి ఇక్కడ ఎలా ఉంటుందని. చాలా త్వరగానే అడాప్ట్ అయిపోయాను. అండ్ పేరెంట్స్ ఎంత సపోర్ట్ ఇచ్చారో అలాగే నా ఫ్యామిలీ, నా భార్య కానీ, అలాగే నా ఫ్రెండ్స్, అసలు ఏ క్షణమైనా నేను పడతానేమో అంటే వచ్చి భుజం కాసేసేవాళ్ళు నా ఫ్రెండ్స్. అలాగే ఇంట్లో నేను ఎప్పుడైనా డల్గా ఉంటే షీ గివ్స్ మీ ఆల్ ద పాజిటివ్ థింగ్. సో ఇలాంటి సపోర్ట్ ఉండడం వల్లే నేను ఈ స్టేజ్కి వచ్చాను. అండ్ అక్కడి నుంచి నేను ఎప్పుడైతే శర్వా గారిని మీట్ అయ్యానో అక్కడి నుంచి కొత్త చాప్టర్ స్టార్ట్ అయింది. సో ఈ రాధా హ్యాపెండ్. సో ఫెంటాస్టిక్ జర్నీ. చిత్రంలో సాంగ్స్ గురించి కూడా చెప్పు. ఫిలింలో 4 సాంగ్స్ ఉన్నాయండి. అందులో 3 సాంగ్స్ రాజు సుందరం గారు కొరియోగ్రాఫ్ చేశారు. ఒక సాంగ్ ర్యాబిట్ పిల్ల అనే సాంగ్ మన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ చేశారు. సో 4 సాంగ్స్ బ్యూటిఫుల్గా వచ్చాయి, బ్యూటిఫుల్ నెంబర్స్ అండ్ వెరీ వెల్ కొరియోగ్రాఫ్డ్. ఫైనల్గా రాధా సినిమాని ఎందుకు చూడాలంటే ఏం చెప్తారు? మండే ఎండల్లో చెమటలు కారిపోతున్నా, లేకపోతే ఇంట్లో ఎక్కడైనా ఉన్నా ఎంటైర్ ఫ్యామిలీతో సరదాగా నవ్వుకుంటూ ఒక 2 గంటలు హ్యాపీగా ఒక వెకేషన్లా ఏదో ఒక స్మూత్ రైడ్లా ఆ టైంని స్పెండ్ చేయాలంటే మా థియేటర్కి వస్తే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ నవ్వుకుంటా ఫ్యామిలీతో హ్యాపీగా చూసుకుని వెళ్ళచ్చు. ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే అక్కడ ఉన్నది కృష్ణుడు, అతను ఎప్పుడు డిసప్పాయింట్ చేయడు, అందరినీ అలరిస్తాడు. మొన్న సెన్సార్ ఫినిష్ అయింది, క్లీన్ యూజ్ సర్టిఫికేట్ ఇచ్చారు. సో అందరూ పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు అందరూ హ్యాపీగా చూడవచ్చు ఈ సినిమాని. అందరూ చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.